ఇవాళ నేను చేయబోయే రెసిపీ పప్పుచారు అండి. చాలా బాగుంటుంది. ప్రాసెస్ చూసేద్దామా? కందిపప్పు ఒక 20 మినిట్స్ నానబెట్టుకొని ఆ వాటర్ అన్నీ పక్కకి వంపేసుకోవాలండి. ఇలా నానిపోవాలి. నానిపోయాక వంపేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇలా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కాసేపు వేపుకోండి. కందిపప్పు వేపుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా 5 మినిట్స్ వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసుకొని 1 టొమాటో వేసుకోండి. ఫుల్గా హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకోండి. హాఫ్ ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే చింతపండు వేయట్లేదండి. నేనైతే లెమన్ పిండుదాం అనుకుంటున్నాను. లెమన్ వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. లెమన్ హెల్దీ కూడా చింతపండు కన్నా కూడా. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని సాల్ట్ వేసుకొని సరిపోయిందో లేదో చూసుకొని మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చాక మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక ఆవాలు, ధనియాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియను, దంచి పెట్టుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ విధంగా మగ్గిపోవాలండి. మనం బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న పప్పులు యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. చూడండి పప్పు అసలు ఎంత బాగా మెదిగిపోయిందో, గంధంలాగా మెదిగిపోవాలండి. అప్పుడే ఏ పప్పు అయినా చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఈ విధంగా పల్చగా ఎందుకు చేశాను అంటే నేను బాగా ఉడికిపోయేటప్పుడు చిక్కగా వచ్చేస్తుందండి లాస్ట్కి. కానీ నేను అంత పల్చగా చేశాను. మరీ పల్చగా కాదు, మీడియంగా చేసుకోండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని సాల్ట్, కారము, పులుపు సరిపోయిందో లేదో చూసుకొని యాడ్ చేసుకోండి. సరే బాగా ఇలా తిప్పేసుకోండి. 10 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా అండి ఇవాళ